ఇది శుక్రవారం ఉదయం తీసిన వ్లాగ్ అనమాట. ఉదయాన్నే లేచి ఇంటి పని అంతా చేసుకుని స్నానం చేసి దేవుడి దగ్గర పూజ అయితే శుక్రవారం ఇలా చేసుకున్నాను. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసే వీడియో ఏం తీయలేదండి. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత బయట తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపారాధన చేసుకున్నాను. ఇంకా దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గరకు వచ్చి రైస్ కడిగి పెట్టేసి ఓ పక్కన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. ఇంక ఈరోజు అయితే ఇడ్లీ వేయలేదండి. ఇడ్లీకి బదులు ఇడ్లీ పిండితో దిబ్బ రొట్టెలు అయితే వేసాను అనమాట. పిండి పెనం మీద కొంచెం మందంగా వేసుకుని చుట్టూతా ఆయిల్ వేసి పైన మూత పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. చక్కగా ఉంటాయి కూడా. పైన కావాలి అంటే ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా దోరగా కాల్చుకుని తీసుకుని నేనైతే ఇంక చట్నీ ఏం చేయలేదండి. నేను పెట్టుకున్న ఉసిరావకాయ పచ్చడి ఉంటే దాంతో తినేసాం అనమాట. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. వార్చేసి కూర కోసం అయితే బెండకాయ టమాటా కర్రీ చేశానండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేసుకుని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆయిల్లో వేగితే చక్కగా వేగుతాయి అన్నమాట. అవి బాగా వేగిన తర్వాత టమాటా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా సాఫ్ట్గా మగ్గే వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి ఇలా బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుని కారం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు మగ్గించుకుని లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, చాలా రుచిగా ఉంటుంది. బెండకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టేసుకుని ఉంచుకుంటే జిగురు అనేది లేకుండా చక్కగా ఓడిలి కూర చాలా బాగుంటుంది. జిగురు అనేది అసలు ఉండదన్నమాట. ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత గేదెలకి గడ్డి వేద్దామని వెళ్ళానండి. ఆవుకైతే చిన్న దూడ పుట్టిందనమాట. ఈరోజు శుక్రవారం కదా, మంచిదంట. ఆవుకి దూడ అయితే పుట్టిందండి. మేము 5 నెలల సూడి ఆవునైతే కొనుక్కున్నాం అనమాట. ఇప్పటికి ఈనిందనమాట. చిన్న దూడ పుట్టిందండి. దూడ ఇప్పుడే పుట్టింది కదా, సరిగ్గా నిలబడలేకపోతుంది. ఇంకా పైకి లేవలేదన్నమాట. మీకు చూపిద్దాం, మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసానండి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు శుక్రవారం పూట ఆవు ఇలా చిన్న దూడ పుట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వీడియో అయితే ఇదండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.